మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వరిధాన్యాన్ని తేమ శాతాన్ని చూసి ధాన్యాన్ని తూకం వేసి చూడాలని, సోమారం గ్రామానికి మొదటిసారి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. మహిళలు ఐకేపీ మహిళా సంఘాలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ధాన్యం కొనుగోలు అదనపు తూకం వేయరాదని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలపై గ్రామస్తులతో ఆరా తీసి గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు చేశారు. సైదాపూర్ మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దూలం మంజుల, ఆర్డీఓ రమేష్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి, కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బియ్యం వాళ్ళతో తినేటువంటి ఆహారాన్ని కూడా 40% పెంచడం జరిగింది. హాస్పిటల్ ఛార్జీలు 200% పెంచడం జరిగింది. ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతరత్ర కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మీ ఏరియాకు నీళ్ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒకటి మాత్రం మళ్ళీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పినారు, ఆర్డీఓ గారు కూడా బాధ్యత తీసుకొని ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. దయచేసి మళ్ళీ చెప్తాను, ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. కానీ కొంత తప్ప తారుకు సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి. మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నాకు తర్వాత ఒక్కసారి దాన్ని జగన పడితే సరిపోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా మీరు అదనపు తూకం ఇయ్యద్దనేటువంటి మాట కూడా నేను సందర్భంగా కోరుతూ, మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా సన్నవటకు సంబంధించి రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది. దాని కొంతమంది నాయకులు అంటారు ఈ కేంద్రం పైసలు అని. మరి దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ 29 రాష్ట్రాలు ఇస్తలేరు. మన రాష్ట్రంలో ఇస్తుంటే కూడా ఈ పైసలు మాయంటే మనం ఏం చేస్తాం? వీటికే కూడా ఈ పైసలు కడతారు. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల లెక్క మీకు అంతే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. గతంలో బియ్యం ఇంటికి వాడకపోదురు, ఇవాళ షాప్ పోయి తెచ్చుకొని ఆ బియ్యాన్ని తింటా ఉన్నాము. తప్పకుండా మీ మండలానికి వస్తా ఒక రోజు. ఇలా సంకష్ట చతుర్థి ఇవాళ భోజనం చేద్దాం అనుకున్నా, కానీ ఒక పొద్దు ఇవాళ లేకపోతే ఇవాళ ఎక్కడైనా మీ దగ్గర భోజనం చేస్తాం అనుకున్నా. కాబట్టి తప్పకుండా ఇంకా ఏదైనా కార్యక్రమాలంటూ కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా, మీ మంత్రిగా వాటన్నిటి పరిష్కారం నా బాధ్యత. ఎక్కడైనా నీళ్ల కొరత ఉంటే కూడా వెంటనే చెప్పండి, నీళ్ల కొరత కూడా చెప్పండి. తర్వాత ధరణి చట్టాన్ని తీసేసి మొన్ననే ముఖ్యమంత్రి గారు భూభారతి చట్టాన్ని తెచ్చినారు. 23 తారీఖు మధ్యాహ్నం కోహెడ మండలంలో, 24 పొద్దున అక్కన్నపేట, మధ్యాహ్నం హుస్నాబాద్ మండలం, దాని తర్వాత 28 నాడు భీమదేవరపల్లి, ఎలకతుర్తి, 29 నాడు సైదాపూర్, చివరిమాడు మండలాల లోపల రైతు అవగాహన సదస్సులు ఉంటాయి. భూములకు సంబంధించి అన్ని కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. భూములకు సంబంధించి మొత్తం మీకు ఒక అవగాహన చట్టంలో ఈ భూముల పరంగా పంచాయతీ, కంతాల పంచాయతీ, పెండింగ్ ఇష్యూలు, సాధారణ ఇతర అన్ని రకాల అంశాలను పరిష్కరించడానికి మొన్ననే ఆర్ఐ స్థాయి నుంచి కలెక్టర్, చీఫ్ సెక్రటరీ దాకా కూడా మీటింగ్ పిలిచి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. భవిష్యత్తులో రెవెన్యూ పరమైన భూ పంచాయతీలు ఉండద్దు, అందరికి కూడా ఎక్కడికక్కడికి భూమి అంటే ఆత్మగౌరవం, భూమి అంటే మనకు ఒక గౌరవం ఇచ్చేటువంటి దానికి సంబంధించిన పత్రాలు చక్కగా ఉండాలనే దాని మీద మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంతేగాక ఇలా మీరు చూస్తా ఉన్నారు
చాలా కాలంగా ఉన్నటువంటి కాంటిగ్రేషన్ కానీ రిజర్వేషన్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా తీసుకోకపోతుందని మాట మానేస్తూ ఇలా అనుకోకుండా మన నాయకుల ప్రేమతోటి మనం బలగం కొమరావు ఇచ్చారు. బలగం సినిమా చూసారు కదా, బలగం కొమరావు వచ్చింది ఇక్కడికి. మన వీడియోకి వచ్చినప్పుడు ఆదులు ఒక పాట వాడియకపోతే మనతో ఆరాధ అవుతాం. బలగం కొమరావు ఒక పాట వాడుతుంది.